ఎలాంటి వెహికల్స్ లేవు, ఒక టిప్పర్ లారీ తప్ప. టిప్పర్ లారీ అలాగే ఈ బస్సు పట్టేంత స్పేస్ ఉన్నా కూడా టిప్పర్ లారీని ఎదురుగా వెళ్ళి ఢీకొట్టాల్సిన అవసరమే ఉంది. ఆ బస్సులో ఆ డ్రైవర్ ఆ సమయానికి సరైన నిద్ర ఉందా లేదా, సెకండరీ ఇంకొక ఆప్షనల్గా ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నాడా లేదా, మొత్తానికైతే పోలీసులు ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ చేస్తున్నారు. ఇటు బస్సు సేఫ్టీ నార్మ్స్ అని పాటించిందా, దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ ఎగ్జిట్ డోర్స్ కానీ వీటికి సంబంధించి అన్ని సేఫ్టీ నార్మ్స్ని పాటించారా లేదా అని ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. టిప్పర్ లారీకి సంబంధించిన విజువల్ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది. టిప్పర్ లారీ అలాగే బస్సుకు సంబంధించి బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయిన తర్వాత టిప్పర్ లారీ విజువల్ని మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు. ఆ టిప్పర్ లోడ్తో ఉన్న కంకర లోడ్తో ఉన్న లారీ కనిపిస్తుంది. ఆ టిప్పర్ లారీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. టిప్పర్ లారీలో మరి ఆ డ్రైవర్స్ బతికే ఉన్నారా లేదా, ఒక్కసారి మనం లారీకి సంబంధించిన విజువల్ మనం చూస్తే కనుక లారీ ముందు భాగం అంతా ప్రాపర్గానే ఉంది. అయితే లారీని ఎదురుగా ఢీ కొట్టకుండా కొంత సైడ్లో దాని డీజిల్ ట్యాంక్ని డైరెక్ట్గా వెళ్ళి బస్సు ఢీ కొందా, మరి బస్సు డీజిల్ ట్యాంక్ ఎలా బర్స్ట్ అయింది, కొన్ని సెకండ్స్లోనే ఇదంతా ఎలా జరిగింది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు బస్సు ఎదురుగా వెళ్ళి ఆ టిప్పర్ లారీని ఢీ కొట్టిందా, లేకపోతే ఎలా జరిగింది ఈ ప్రమాదం? కళ్యాణ్, జరిగిన సంఘటన ఎలా జరిగినప్పటికీ కూడా ఆ మృతుల సంఖ్య నిమిషానికి కూడా పెరుగుతున్న పరిస్థితి. మొదటగా 7 అనుకున్నారు, తర్వాత 10 మంది అన్నారు, 15 మంది అన్నారు, 20 మంది అన్నారు. అసలు మృతులు ఎంతమంది, బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనేది అధికారులు కూడా ప్రాథమిక అంచనా వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే జరిగింది తెల్లవారుజామున 5-5:30 సమయంలో జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ జరిగిన సంఘటన మటుకి ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మామూలుగా బయలుదేరిన ఒక ట్రావెల్ బస్సు, కరాచీ ట్రావెల్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తీరు చూస్తున్నాడు. టిప్పర్ లోడు కంకర తోటి మార్కాపురం పోయి వెళ్తుంది. అది టిప్పర్ కూడా తిరగబడిపోయింది. అంటే బస్సు హెవీ స్పీడ్ తో వచ్చి ఆ టిప్పర్ ట్యాంక్ అంటే డీజిల్ ట్యాంక్ ని గుద్దడం వల్లే ఈ ప్రమాదం జరగవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇది నిద్రమత్తు వల్ల జరిగిందా, అతివేగం వల్ల జరిగిందా, లేకపోతే ఆ టిప్పర్ లేకపోతే డ్రైవర్లు అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందో కూడా పూర్తిగా విచారణలో తెలియాల్సిన పరిస్థితి. అయితే జరిగిన సంఘటన బట్టి చూసినట్టయితే ఆ మార్కాపురము దగ్గర జరిగినటువంటి మెడికల్ కాలేజీ దగ్గర రాయవరం దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంలో మటుకి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు కళ్యాణ్. కాకపోతే ఇది కేవలం మనం అంటే అక్కడ ప్రాథమికంగా చూస్తున్నట్టు టిప్పర్ తిరగబడటం, బస్సు కూడా పూర్తిగా తగ్గబడటం, బస్సు నేరుగా స్పీడ్ గా వచ్చి టిప్పర్ ట్యాంకర్ ఢీకొట్టడం వల్ల కూడా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగడంతో పాటు టిప్పరు అక్కడ లోతట్టు ప్రాంతంలో పడిపోవటము, ఈ బస్సులకు మంటలు వ్యాపించడం, ఈ మృతుల సంఖ్య పెరిగేదానికి కూడా ఇది ప్రధాన కారణంగా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకి అధికారికంగా అంటే అధికారులు ప్రాథమికంగా చెప్తున్న సమాచారం ఇది అతివేగమే కారణం అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే జరిగిన సంఘటనల మీద మటుకి ఇందాక మీరు చెప్పినట్టు పూర్తిగా కూడా కొన్ని భద్రతా ప్రమాణాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వరుస సంఘటనలతోటి హైవే మృతుపాశాలుగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైవే మీదకి ఎక్కాలంటే కూడా భయపడే పరిస్థితి, వాహనంతో సంబంధం లేకుండా మోటార్ సైకిల్, కారు, టిప్పరు, బస్సు ప్రతి వాహనం కూడా ప్రమాదానికి వస్తుంది. దీనికి సేఫ్టీ మెజర్మెంట్ సరిగా పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఈ బస్సులో మృతుల సంఖ్య పెరిగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బస్సు స్లీపర్కి వచ్చి ఎర్లీ అవర్స్ జరగటం, అందరూ నిద్రపోతూ ఉండటం, ఇది ప్రధానంగా ఈ మృతుల సంఖ్య పెరగడానికి అవకాశం అని చెప్పేసి కూడా తెలుస్తున్న అంశం. ఎందుకంటే అందరూ ఈ మృతుల్లో ఎక్కువ శాతం పామూరు, ఇటుమూరు ప్రాంతానికి చెందిన వారుగా కూడా తెలుస్తుంది. అంటే ఆ పండుగ రేపు శ్రీరామనవమి ఉన్న నేపథ్యంలో కూడా అందరూ స్వగృహాలకు వస్తున్న నేపథ్యంలో బస్సు కూడా ఫుల్ లోడెడ్, అంటే సుమారు 45 మంది పైగా ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్టు. అది స్లీపర్ బెర్త్ కాబట్టి అటు వాల్వో బస్సు ఏసీ కోచ్ కాబట్టి ఈ ప్రమాదం అధికంగా అంటే మృతులు అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే కొద్దిగా ఇమీడియట్ గా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇది సీల్ బస్సు ఉంటుంది కాబట్టి ఈ తప్పించుకోలేక ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అధికమవుతుందని చెప్పుకోవచ్చు కళ్యాణ్. కాకపోతే ఇప్పుడు అధికారులు అక్కడ జరిగిన ప్రమాదంలో ఎవరైనా గాయపడిన వారిని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించే పనిలో ఉన్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందని చెప్పేసి విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం జిల్లా శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా సంఘటన స్థలానికి వచ్చి అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి. ఆ సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న వెంటనే కూడా ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలు అదుపు చేసే
ఆ ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన పూర్తి స్థాయి ప్రమాదం అంతా జరిగిపోయింది. కనీసం అంటే ఆ బస్సు ఏ ఏ ట్రావెల్ సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోలేక పూర్తిగా అగ్నికి అయితే ఆఫ్ అయిపోయిన పరిస్థితి అయితే ట్రావెల్ బస్ కనిపిస్తుంది. కాకపోతే ఈ జరిగిన ఈ సంఘటన రైట్. అయితే శ్రీనివాస్ ఒక్కసారి మనం చూస్తే కనుక విజువల్లో ఇటు టిప్పర్ లారీ కంకరతోనే, అంటే టిప్పర్ లారీ లోడ్తోనే ఉంది, ఫుల్ కెపాసిటీతోని, ఫుల్ లోడ్తోనే ఉంది. అలా ఫుల్ లోడ్తో ఉన్న దాన్ని ఈ బస్సు అతివేగంగా వెళ్ళి గుద్దితే కానీ అది పడిపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ విజువల్లో చూస్తే కనుక బస్సు అతివేగంగా ఉండడమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే బస్సు ఎంత స్పీడ్ లో లేకపోతే ఒక టిప్పర్ లోడ్ అంటే సుమారు దానికి 8 నుంచి 9 టన్నుల లోడ్ తోటి ఉంటుంది. అది హెవీ లోడ్ తో ఉంటుంది. ఎందుకంటే హైవే మీద కదలటం మీద చాలా భారంగా కదులుతుంది. అటువంటి టిప్పరు పక్కకి ఒరిగిపోయి పడిపోయింది, పల్టీలు కూడా కొట్టిందని చెప్తున్నారు. అలా జరిగిందంటే బస్సు ఏ వేగంతో వచ్చి కొట్టుండాలి. దట్టు ఆ టిప్పర్ ఏమన్నా టర్నింగ్ తీసుకుంటుంటేనే, లేకపోతే ఏదైనా క్రాస్ చేయబోతుంటేనే నేరుగా వచ్చి డీజిల్ ట్యాంక్, ఇప్పుడు మనకి విజువల్స్ కనిపిస్తున్న విధంగా ట్రావెల్స్ బస్సు నేరుగా వచ్చి టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంక్ ని ఆ ప్రాంతంలో ఢీకొట్టడం వల్ల కూడా మంటలు చెలరాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న సమాచారం. దీనికైతే ప్రధాన కారణం అతివేగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్లీ అవర్ లో కొద్దిగా గమ్యస్థానానికి త్వరగా ఉద్దేశంతో కూడా ప్రైవేట్ డ్రైవర్స్ నార్మల్ గా 100-150 స్పీడ్ లోనే ఉంటారు. ఆ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మొదటి నుంచి కూడా తలెత్తున్న ఒక అనుమానం ఏంటంటే అసలు సేఫ్టీ మెజర్మెంట్స్, ఆ డ్రైవర్ నేరుగా హైదరాబాద్ నుంచి పామూరు వరకు ఆ ట్రావెల్స్ లో ఒకే డ్రైవర్ ఉన్నారా, లేకపోతే సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి 2 డ్రైవర్స్ ఉన్నారా? 2 డ్రైవర్స్ ఉంటే అసలు ఈ డ్రైవరు ఎక్కడ ఛార్జ్ తీసుకున్నాడు, అంటే బస్సుని డ్రైవింగ్ చేసేదాని కోసం తీసుకున్నాడు, ఇవన్నీ కూడా అధికారులు విచారణ తీయాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కూడా టిప్పర్ ని బలంగా ఢీకొట్టడం, అంటే సుమారు 120 కిలోమీటర్ స్పీడ్ ఆ లోడ్ బండి తోటి ఢీకొడితే కానీ ఈ కంకర్ లోడ్ తో ఉన్న కంకర్ టిప్పర్ పూర్తిగా కొట్టేది. టిప్పర్ కూడా చిన్న టిప్పర్ కాదు తెలియదు, సుమారు 10 టైర్ టిప్పర్, అంటే దాని నుంచి సుమారు 10 టన్నుల వరకు దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కంకర్ ని తీసుకొని. ఇటువంటి టిప్పర్ కూడా పక్కకు పడిపోయింది, దొరికింది అంటే చాలా బలంగా బస్సు ఢీకొట్టిందని చెప్పని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఏ విధంగా అంటే ఈ ప్రమాదంకి టిప్పర్ డ్రైవర్ ఏదైనా తప్పిదమా లేకపోతే బస్సు డ్రైవర్ తప్పిదమా అనేది వాటికి ఇంకా విచారణ తేవాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా మనకు లభించిన ఆధారాల మట్టికి ఇది బస్సు డ్రైవరు అతివేగమే కారణమైన అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే బస్సు ఏమో రోడ్డు మీదే ఉంది, టిప్పర్ ఏమో పక్కకి వెళ్ళి పడిపోయింది. దట్టు రాంగ్ రూట్ లో బస్సు ఉంది. అంటే ఏదైనా వెహికల్ ని క్రాస్ చేయబోయి టిప్పర్ ఒక సైడ్ తీసుకుపోయేసరికి ఆ బస్సును చూసి నేరుగా వచ్చి ట్యాంకర్ కొట్టడం జరిగిందా ఏంటి అనేది కూడా మరికొంచెంసేపటి విచారణలో బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. కళ్యాణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మొత్తానికైతే ఇటు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యింది. అలాగే లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. మొత్తానికైతే ఒక 8 నుంచి 10 టన్నులు ఉండే బస్సు, ఒక టిప్పర్ లారీని బస్సు ఎంత వేగంగా గుద్దితే అది పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఒకసారి ఆ విజువల్స్లో చూసాం, ఇటు ఒక టర్నింగ్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. మరి ఆ టర్నింగ్లో